అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల కోసం ప్రజలు చాలా మంది అయితే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు కదండీ! అయితే ప్రస్తుతానికి మనకి డిసెంబర్ నుంచి 2 నుంచి అప్లికేషన్‌లని చెప్పారు. కానీ ఇంకా సైట్ అయితే ఓపెన్ కాలేదంటున్నారు. సచివాలయాలకెళ్తే ఏంటి ఈ గందరగోళం అని చాలా మంది కంగారులో ఉన్నారు. వారి కోసమేనండి ఈ వీడియో. వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏపీలో గెలిచిన తర్వాత ఇప్పటికి 6 నెలలు గడిచిందండి. అయితే ఈ 6 నెలలుగా కూడా కొత్త రేషన్ కార్డులకు, కొత్త పెన్షన్లకు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారంటూ జోరుగా అయితే ప్రచారం అయితే సాగుతుంది. కానీ మనకి ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి అయితే ఇంకా ముమ్మరంగా డిసెంబర్ 2వ తారీఖు నుంచే పెన్షన్లకి, అలాగే కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. జనవరిలో ఇస్తారని చెప్పేసి న్యూస్ ఆర్టికల్స్ కూడా రావడం జరిగిందండి. ఇది మన ఛానల్‌లో కూడా మనం కూడా చెప్పాము ఇస్తారని చెప్పి. సో ప్రస్తుతానికైతే మనకి జనం చాలా మంది అయితే రేషన్ కార్డుల కోసం, అలాగే కొత్త పెన్షన్ల కోసం జిరాక్స్‌లు పట్టుకొని మనకి సచివాలయాలకెళ్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా సచివాలయాల ద్వారానే కొత్త రేషన్ కార్డులు గాని, కొత్త పెన్షన్లు గాని మంజూరు చేశారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందనే ఉద్దేశంతో అయితే వీరంతా కూడా సచివాలయాలకు వెళ్తున్నారు. కానీ అక్కడ సైట్ ఓపెన్ కాలేదని వాళ్ళు చెప్పగానే వీళ్ళంతా కూడా నిరాశతో వెనక్కైతే వస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అయితే 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయండి. ఇందులో చాలా వరకు ఔట్ సోర్సింగ్, అలాగే గవర్నమెంట్ జాబ్‌లు, కాంట్రాక్ట్ జాబ్‌లు చేస్తున్న వారికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. సో అవన్నీ తొలగించకుండా ప్రస్తుతానికి అయితే కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. అయితే కొత్త కార్డుల జారీకి దీనివల్ల జాప్యం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో కొత్త కార్డుల జారీపై చాలా పుకార్లయితే వచ్చాయి. ఇవి ఇంకా కొంచెం పరాకాష్ఠకి, అంటే ఖచ్చితంగా ఈ రోజే ఇస్తున్నారు, అప్లై చేసుకోండి, సైట్ ఓపెన్ అయిపోయింది, ఇలా చాలా అయితే ఆర్టికల్స్ అయితే వచ్చేస్తున్నాయండి. యూట్యూబ్‌లో వీడియోస్ కూడా వచ్చేస్తున్నాయి. వాస్తవానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. అలాగే డిసెంబర్ నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ జరుగుతున్న ప్రచారం కూడా ఒట్టిదేనని తేలిపోయింది. ఇదే అంశంపై రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిని నాదెండ్ల మనోహర్ గారిని కలిసినప్పుడు ఆయన అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని, అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లోని రేషన్ కార్డులకు జారీకి ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదని అయితే ఆయన స్పష్టం చేశారండి మీడియా ద్వారా. కాబట్టి ప్రజలైతే వీటన్నిటిని నమ్మొద్దు. ప్రస్తుతానికి ఎటువంటి లాగిన్ ఇవ్వలేదు. సచివాలయ సిబ్బంది చెప్తున్నారని, వీడియోలు చేస్తున్నారని, ఈయన ఆల్రెడీ సచివాలయంలో చేసే వ్యక్తే కాబట్టి ఇతనికి తెలుసు కదా అని కాదు. హెడ్డింగ్ అలా పెట్టినా లోపల సిద్ధం చేసుకోండి, లాస్ట్ లో సైట్ ఓపెన్ కాలేదని చెప్తారు అందరూని. సో త్వరలో పాత రేషన్ కార్డులు అన్ని కూడా తొలగించి కొత్త రేషన్ కార్డులు కొత్త నమూనాతో అందరికీ అయితే ఇస్తారు. అలాగే కొత్త దరఖాస్తులకు నోటిఫికేషన్ కూడా జారీ చేస్తారు. అయితే ఇప్పుడైతే కాదని తెలిసింది. ఇది మార్చిలోపు జరగొచ్చనే అవకాశం అయితే ఉంది. అంటే జనవరి నుంచి మార్చిలోపు కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు తీసుకోవడం, అంటే మేబీ జన్మభూమి 2.20 ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ లో అప్లికేషన్లు తీసుకొని మార్చిలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని చోట్ల అయితే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది గవర్నమెంట్ నుంచి అయితే అప్డేట్ రావాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.